Hi everyone. Today we are going to discuss about chemistry 6th sem 7th paper unit 2 organic chemistry unit 2 లో సెకండ్ చాప్టర్ అమైనో యాసిడ్స్ అండ్ ప్రోటీన్స్ మరి అమైనో యాసిడ్స్ అంటే ఏంటి? అమైనో యాసిడ్స్ అంటే ఆర్గానిక్ కాంపౌండ్స్ విచ్ ఆర్ హ్యావింగ్ బోత్ అమైనో గ్రూప్ అంటే ఏంది? NH2 ఫంక్షన్ గ్రూప్ను కలిగి ఉన్నట్లయితే దాన్ని అమైనో గ్రూప్ అంటాం. అండ్ కార్బాక్సిలిక్ ఫంక్షన్ గ్రూప్ అంటే ఏంది? COOH ఫంక్షన్ గ్రూప్ను కలిగి ఉన్నట్లయితే దాన్ని కార్బాక్సిలిక్ ఫంక్షన్ గ్రూప్ అంటాం. అమైనో గ్రూప్ అంటే NH2 ఫంక్షన్ గ్రూప్ను కలిగి ఉన్నట్లయితే అమైనో గ్రూప్ అని, COOH ఫంక్షన్ గ్రూప్ను కనుక కలిగి ఉన్నట్లయితే కార్బాక్సిలిక్ గ్రూప్ అని అంటాం. ఆర్గానిక్ కాంపౌండ్స్ విచ్ ఆర్ హ్యావింగ్ బోత్ అమైనో అండ్ కార్బాక్సిలిక్ ఫంక్షన్ గ్రూప్స్ ఆర్ కాల్డ్ యాజ్ అమైనో యాసిడ్స్. అమైనో ఆమ్లాలు అంటే కనీసం ఒక కార్బాక్సిలిక్ మరియు అమైనో ప్రమేయ సమూహాలను కలిగి ఉన్న ప్రమేయ సమూహాలను కలిగి ఉన్న కర్బన సమ్మేళనాలను అమైనో ఆమ్లాలు అంటారు. ఇంకా ఎలా చెప్పవచ్చు అంటే ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ కార్బాక్సిలిక్ ప్రమేయ సమూహాలు ఉండొచ్చు, లేదా మరియు అమైనో ప్రమేయ సమూహాలు ఉండొచ్చు. అంటే ఒకటే కార్బాక్సిలిక్ ఒకే అమైనో ప్రమేయ సమూహాలు ఉన్న అమైనో ఆమ్లాలే, ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ కార్బాక్సిలిక్ గ్రూప్స్ మరియు అమైనో ప్రమేయ సమూహాలు కలిగి ఉన్న కర్బన సమ్మేళనాలను కూడా మనం అమైనో ఆమ్లాలు అంటారు. ఆర్గానిక్ కాంపౌండ్స్ కంటైనింగ్ one or more amino groups and one or more carboxylic groups in the same molecule is known as amino acids. కనీసం ఒక కార్బాక్సిలిక్ మరియు అమైనో ప్రమేయ సమూహాలను కలిగి ఉన్న కర్బన సమ్మేళనాలను అమైనో ఆమ్లాలు అంటారు. లేదా ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ కార్బాక్సిలిక్ మరియు అమైనో ప్రమేయ సమూహాలను కలిగి ఉన్న కర్బన సమ్మేళనాలను అమైనో ఆమ్లాలు అంటారు. వీటి యొక్క సాధారణ ఫార్ములా, అమైనో యాసిడ్స్ జనరల్ ఫార్ములా RCHNH2COOH. అయితే ఇక్కడ అమైనో ఆమ్లాలను వర్గీకరణ చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే క్లాసిఫికేషన్ ఆఫ్ అమైనో యాసిడ్స్. ఫస్ట్ వన్, బేస్డ్ ఆన్ ద పొజిషన్ ఆఫ్ అమైనో గ్రూప్ ఫ్రమ్ COOH group. Based on the position of amino group from carboxylic group, amino acids are classified as follows. అంటే అమైనో ఆమ్లాలను కార్బాక్సిలిక్ ప్రమేయ సమూహం నుండి అమైనో గ్రూప్ యొక్క స్థానాన్ని బట్టి వీటిని ఈ క్రింది విధంగా మనం వర్గీకరణ చేయొచ్చు. ఫస్ట్ వన్, ఆల్ఫా అమైనో యాసిడ్స్. These amino acids position of amino group is present on alpha carbon atom. అంటే కార్బాక్సిలిక్ ప్రమేయ సమూహం నుండి ఫస్ట్ కార్బన్ ఆల్ఫా కార్బన్, ఆ కార్బన్ మీద అమైనో గ్రూప్ ఉంది కాబట్టి దాన్ని ఆల్ఫా అమైనో యాసిడ్స్ అంటాము. These amino acids position of amino group is present on alpha carbon atom. Next, బీటా అమైనో యాసిడ్స్ అంటే ఏం చెప్పొచ్చు? దీస్ అమైనో యాసిడ్స్ పొజిషన్ ఆఫ్ అమైనో గ్రూప్ ఈజ్ ప్రజెంట్ ఆన్ బీటా కార్బన్ ఆటమ్. అంటే కార్బాక్సిలిక్ ప్రమేయ సమూహం నుండి ఫస్ట్ కార్బన్ ఆల్ఫా కార్బన్, తర్వాత కార్బన్ బీటా కార్బన్ పైన అమైనో గ్రూప్ ఉంది కాబట్టి దాన్ని బీటా అమైనో యాసిడ్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్, గామా అమైనో యాసిడ్స్. దీస్ అమైనో యాసిడ్స్ పొజిషన్ ఆఫ్ అమైనో గ్రూప్ ఈజ్ ప్రజెంట్ ఆన్ గామా కార్బన్ ఆటమ్. సో ఇదే విధంగా కార్బాక్సిలిక్ ప్రమేయ సమూహం నుండి ఆల్ఫా కార్బన్, బీటా కార్బన్, గామా కార్బన్, ఈ విధంగా గామా అమైనో యాసిడ్స్. నెక్స్ట్, డెల్టా అమైనో యాసిడ్స్. These amino acids, position of amino group is present on
డెల్టా కార్బన్ ఆటం సో గామా, ఆల్ఫా, బీటా, గామా అండ్ డెల్టా అమైనో యాసిడ్స్. ఈ విధంగా మనం క్లాసిఫై చేయొచ్చు. అయితే ఇక్కడ ఈ అమైనో ఆమ్లాలలో ఆల్ఫా అమైనో ఆమ్లాలు అనేవి అతి ముఖ్యమైనవి మరియు ప్రకృతి సిద్ధమైనవి. ఈ ఆల్ఫా, బీటా, గామా, డెల్టా అమైనో ఆమ్లాలలో ఆల్ఫా అమైనో ఆమ్లాలు అనేవి అతి ముఖ్యమైనవి మరియు ప్రకృతి సిద్ధమైనవి. ఆల్ఫా అమైనో ఆమ్లాలు ప్రోటీన్ల నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. అంటే వివిధ రకాల ఆల్ఫా అమైనో ఆమ్లాలను సంగణన, కండెన్సేషన్, పాలిమరైజేషన్ రియాక్షన్ అంటాం. సంగణన పాలిమరీకరణ చర్యలో పాల్గొని ప్రోటీన్లను ఏర్పరుస్తాయి. ఈ ప్రోటీన్లను జల విశ్లేషణం చెందించిన 25 రకాల అమైనో ఆమ్లాలు ఏర్పడతాయి. ప్రోటీన్లను జల విశ్లేషణం చెందించిన 25 అమైనో ఆమ్లాలు ఏర్పడతాయి. వీటిలో 23 అమైనో ఆమ్లాలను ఆల్ఫా అమైనో ఆమ్లాలని, మిగిలిన 2 అమైనో ఆమ్లాలను ఇమైనో ఆమ్లాలని అంటారు. 25 అమైనో ఆమ్లాలలో 23 అమైనో ఆమ్లాలను ఆల్ఫా అమైనో యాసిడ్స్ అని, మిగిలిన 2 అమైనో యాసిడ్స్ను ఇమైనో యాసిడ్స్ అని అంటారు. ఈ 2 అమైనో యాసిడ్స్ ఏంటి అంటే ప్రోలిన్, హైడ్రాక్సీ ప్రోలిన్. సో నెక్స్ట్ వన్, బేస్డ్ ఆన్ ద సోర్స్. దీంట్లో న్యాచురల్ అమైనో యాసిడ్స్, సింథసిస్ అమైనో యాసిడ్స్. న్యాచురల్ అమైనో యాసిడ్స్ అంటే ఏంది? ద అమైనో యాసిడ్స్ ఆర్ అబ్టైన్డ్ బై ద హైడ్రాలసిస్ ఆఫ్ ప్రోటీన్స్ ఆర్ న్యాచురల్ అమైనో యాసిడ్స్. ఆల్ న్యాచురల్ అమైనో యాసిడ్స్ ఆర్ ఆల్ఫా అమైనో యాసిడ్స్. నెక్స్ట్ సింథసిస్ అమైనో యాసిడ్స్. The amino acids which are not available naturally and are prepared by chemical methods are called synthesis amino acids. So కొన్ని రకాల ఆల్ఫా అమైనో యాసిడ్స్, గ్లైసిన్, NH2CH2COOH, గ్లైసిన్. నెక్స్ట్ ఎలనిన్, CH3CHNH2COOH, ఎలనిన్. నెక్స్ట్ వ్యాలిన్, CH3CHCH3CHNH2COOH, వ్యాలిన్. నెక్స్ట్ ల్యూసిన్, ఐసోల్యూసిన్, ఫినైల్ ఎలనిన్. నెక్స్ట్ వన్ అంటే వీటిలో గ్లైసిన్ తప్ప మిగిలిన అన్ని అమైనో ఆమ్లాలలో అసిమెట్రిక్ కార్బన్ ఉంటుంది. కానీ గ్లైసిన్లో అసౌష్ఠవ కార్బన్ లేదు, కావున ధ్రువణ భ్రమణతను ప్రదర్శించదు. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆప్టికల్ యాక్టివిటీని ప్రదర్శించని అమైనో యాసిడ్స్ అంటే ఏం చెప్పాలి? గ్లైసిన్లో అసౌష్ఠవ కార్బన్ లేదు కాబట్టి ధ్రువణ భ్రమణతను ప్రదర్శించదు. నెక్స్ట్ వన్, క్లాసిఫికేషన్ ఆఫ్ అమైనో యాసిడ్స్ based on chemical nature. దాంట్లో ఫస్ట్ వన్ న్యాచురల్ అమైనో యాసిడ్స్. దీని ఏమంటామంటే తటస్థ అమైనో ఆమ్లాలు అంటాం. అంటే ఇక్కడ ఏంది? స్వభావం ఆధారంగా అమైనో ఆమ్లాల వర్గీకరణ. దాంట్లో ఫస్ట్ వన్ తటస్థ అమైనో యాసిడ్స్. తటస్థ అమైనో ఆమ్లాలు అంటే న్యాచురల్, ఇక్కడ ఏమంటారు? తటస్థ అమైనో ఆమ్లాలు అంటే న్యూట్రల్ అమైనో యాసిడ్స్. ఇన్ దీస్ అమైనో యాసిడ్స్ ద నెంబర్ ఆఫ్ NH2 గ్రూప్స్ అండ్ COOH గ్రూప్స్ ఆర్ సేమ్. అంటే ఒక అమైనో యాసిడ్లో కార్బాక్సిలిక్ గ్రూపుల సంఖ్య, అమైనో గ్రూపుల సంఖ్య సమానంగా ఉన్నట్లయితే దానిని తటస్థ అమైనో ఆమ్లాలు అంటారు. వాటిని ఏమంటాం? తటస్థ అమైనో ఆమ్లాలు అంటారు. తటస్థ అమైనో ఆమ్లాలు అంటే ఏంది? కార్బాక్సిలిక్ ప్రమేయ సమూహాల సంఖ్య, అమైనో ప్రమేయ సమూహాల సంఖ్య రెండు కూడా సమానంగా ఉంటాయి. సో ఎగ్జాంపుల్ గ్లైసిన్, ఎలనిన్, వీటిలో కార్బాక్సిలిక్ గ్రూపుల సంఖ్య ఒకటే ఉంది. నెక్స్ట్ NH2 అమైనో గ్రూపుల సంఖ్య ఒకటే ఉంది కాబట్టి రెండు సమానంగా ఉన్నాయి కాబట్టి వీటిని తటస్థ అమైనో ఆమ్లాలు అంటారు. నెక్స్ట్ ఎసిడిక్ అమైనో యాసిడ్స్, ఆమ్ల అమైనో ఆమ్లాలు.
In these amino acids, the number of COOH groups are more than the number of amino groups. అంటే ఇక్కడ కార్బాక్సిలిక్ ప్రమేయ సమూహాల సంఖ్య అమైనో ప్రమేయ సమూహాల సంఖ్య కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే వాటిని ఆమ్ల అమైనో ఆమ్లాలు అంటారు. ఆమ్ల అమైనో ఆమ్లాలు అంటే యాసిడ్ గ్రూప్స్ ఎక్కువ ఉంటాయి కంపేర్ టు అమైనో గ్రూప్. సో దీంట్లో ఆస్పరజిన్ ఎగ్జాంపుల్ ఆస్పారటిక్ యాసిడ్, నెక్స్ట్ గ్లూటామిక్ యాసిడ్, ఆస్పారటిక్ యాసిడ్, గ్లూటామిక్ యాసిడ్, ఎక్సెట్రా. నెక్స్ట్ బేసిక్ అమైనో యాసిడ్స్. ఇన్ దీస్ అమైనో యాసిడ్స్ ద నెంబర్ ఆఫ్ అమైనో గ్రూప్స్ ఆర్ మోర్ దెన్ ద నెంబర్ ఆఫ్ COOH గ్రూప్స్. బేసిక్ అమైనో యాసిడ్స్ అంటే ఏంది? అమైనో గ్రూపుల సంఖ్య అంటే ఒక అమైనో ఆమ్లంలో అమైనో గ్రూపుల సంఖ్య కార్బాక్సిలిక్ గ్రూపుల సంఖ్య కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే వాటిని క్షార అమైనో ఆమ్లాలు అంటాం. వీటిని ఆమ్ల అమైనో ఆమ్లాలు, క్షార అమైనో ఆమ్లాలు, తటస్థ అమైనో ఆమ్లాలు. నెక్స్ట్ వన్, దీంట్లో క్షార అమైనో ఆమ్లాలు ఎగ్జాంపుల్ ఆస్పరజిన్, గ్లూటామిన్, నెక్స్ట్ ఆర్నిథిన్, లైసిన్, ఎక్సెట్రా. వీటిలో అమైనో ఫంక్షనల్ గ్రూప్స్, నెంబర్ ఆఫ్ అమైనో ఫంక్షనల్ గ్రూప్స్ మోర్ దెన్ నెంబర్ ఆఫ్ COOH గ్రూప్స్. నెక్స్ట్ వన్ ఎరోమాటిక్ అమైనో యాసిడ్స్. ఎరోమాటిక్ అమైనో యాసిడ్స్ అంటే ఏంది? ఎరోమాటిక్ స్వభావం కలిగి ఉన్న అమైనో ఆమ్లాలను, అంటే ఎరోమాటిక్ నేచర్ ఉన్నటువంటి అమైనో యాసిడ్స్ మనం ఎరోమాటిక్ అమైనో యాసిడ్స్ అంటాం. నెక్స్ట్ హెట్రోసైక్లిక్ అమైనో యాసిడ్స్. హెట్రోసైక్లిక్ అమైనో యాసిడ్స్ అంటే ఏంది? విజాతీయ వలయ సమ్మేళనాలను కలిగి ఉన్నటువంటి అమైనో ఆమ్లాలను హెట్రోసైక్లిక్ అమైనో యాసిడ్స్ అంటాం. నెక్స్ట్ సల్ఫర్ కంటైనింగ్ అమైనో యాసిడ్స్. సల్ఫర్ను కలిగి ఉన్నటువంటి అమైనో ఆమ్లాలను సల్ఫర్ కంటైనింగ్ అమైనో యాసిడ్స్ అంటాం. నెక్స్ట్ OH కంటైనింగ్ అమైనో యాసిడ్స్ అంటే హైడ్రాక్సీ గ్రూప్ కంటైనింగ్ అమైనో యాసిడ్స్ అంటే హైడ్రాక్సీ గ్రూప్ ఉన్నటువంటి అమైనో యాసిడ్స్ను హైడ్రాక్సీ అమైనో ఆమ్లాలు అంటాం. ఈ విధంగా ఎరోమాటిక్ అమైనో యాసిడ్స్, OH గ్రూప్ కంటైనింగ్ అమైనో యాసిడ్స్, నెక్స్ట్ సల్ఫర్ కంటైనింగ్ అమైనో యాసిడ్స్, హెట్రోసైక్లిక్ అమైనో యాసిడ్స్, తర్వాత ఎరోమాటిక్ అమైనో యాసిడ్స్, బేసిక్ అమైనో యాసిడ్స్, ఎసిడిక్ అమైనో యాసిడ్స్, న్యూట్రల్ అమైనో యాసిడ్స్. ఈ విధంగా క్లాసిఫికేషన్ ఆఫ్ అమైనో యాసిడ్స్ బేస్డ్ ఆన్ కెమికల్ నేచర్. స్వభావం ఆధారంగా అమైనో ఆమ్లాలను ఇక్కడ ఈ క్రింది విధంగా వర్గీకరణ చేయొచ్చు. నెక్స్ట్ వన్ క్లాసిఫికేషన్ ఆఫ్ అమైనో యాసిడ్స్ బేస్డ్ ఆన్ ఫంక్షన్స్. ఫంక్షన్స్ అంటే ఇక్కడ విధి నిర్వహణ ఆధారంగా అమైనో యాసిడ్స్ల వర్గీకరణ. దీస్ ఆర్ 2 types. ఇవి 2 రకాలు. దే ఆర్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్, నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్. ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్, నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్. అత్యవసర అమైనో ఆమ్లాలు, అత్యవసరం కానటువంటి అమైనో ఆమ్లాలు. అత్యవసరం కాని అమైనో ఆమ్లాలని 2 రకాలుగా వర్గీకరణ చేయవచ్చు. ఫస్ట్ వన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్. ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అంటే ద అమైనో యాసిడ్స్ which are not synthesized in the body, hence has to be supplied through food for normal growth, are called essential amino acids. Essential amino acids అంటే జీవులు తమ శరీరంలో తమంతట తాముగా తయారు చేసుకోలేనటువంటి అమైనో ఆమ్లాలను అత్యవసర అమైనో ఆమ్లాలు అంటారు. ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అంటాం. అంటే తమంతట తాముగా జీవులు తయారు చేసుకోలేవు ఈ అమైనో ఆమ్లాలను. మరి ఇవి లోపించినట్లయితే జీవుల యొక్క జీవన క్రియ మరియు పెరుగుదల అనేవి మందగిస్తాయి. ఈ అమైనో ఆమ్లాలు లోపించినట్లయితే జీవుల యొక్క జీవన క్రియ, పెరుగుదల మందగిస్తాయి. మరి ఈ అమైనో ఆమ్లాలను జీవులు ప్రతినిత్యం ఆహారం ద్వారా పొందుతాయి. ఇప్పటి వరకు 10 అమైనో ఆమ్లాలను అత్యవసర అమైనో ఆమ్లాలుగా గుర్తించారు. అయితే ఈ 10 అమైనో ఆమ్లాలు మనం జీవులు ఏం చేయాలి? రోజు ఆహారం ద్వారా మాత్రమే ఈ అమైనో ఆమ్లాలను పొందాలి. అవి ఏంటి అంటే వ్యాలిన్, దేర్ ఆర్ 10 అమైనో యాసిడ్స్. మిథియోనిన్, ఫస్ట్ వన్ మిథియోనిన్, ఫినైలలనిన్,
థ్రియోనిన్, వ్యాలిన్, ఆర్జినిన్, ట్రిప్టోఫాన్, హిస్టిడిన్, ఐసోల్యూసిన్, ల్యూసిన్, లైసిన్. ఈ హిస్టిడిన్ అనేది చిన్నపిల్లలకు మాత్రమే అత్యవసర అమైనో ఆమ్లము, పెద్దవాళ్ళకు కాదు. అంటే పెద్దవాళ్ళకు ఆటోమేటిక్గా ఇది తయారవుతుంది, కానీ చిన్నపిల్లలకు మాత్రం ఇది ఎసెన్షియల్ అమైనో యాసిడ్. సో దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఎంపీటీవీ ఎట్ హిల్, ఎంపీటీవీ ఎట్ హిల్ ఇది గుర్తుపెట్టుకుంటే ఈ 10 రకాల అమైనో యాసిడ్స్, ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ రెండోది నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్. నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అంటే ఏంటి? ఇక్కడ ద అమైనో యాసిడ్స్ విచ్ ఆర్ సింథసైజ్డ్ ఇన్ ద బాడీ ఆర్ కాల్డ్ నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్. జీవులు తమ జీవన క్రియకు తమంతట తాముగా తయారు చేసుకునేటటువంటి అమైనో ఆమ్లాలను అత్యవసరం కాని అమైనో ఆమ్లాలు అంటారు. అత్యవసరం కాని అంటే ఏంది? ఇవి తమంతట తాముగా తయారు చేసుకునేవి నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్, చేసుకోలేనటువంటివి ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్. ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ మనం ప్రతిరోజు ఆహారం ద్వారా మాత్రమే పొందాలి. నెక్స్ట్ ఇవి మన బాడీలో తయారు కావు. నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అనేవి తమంతట తాముగా మన బాడీలో తయారవుతాయి. అంటే మొత్తం 25 రకాల అమైనో ఆమ్లాలు ఉన్నాయని చెప్పాం కదా. 10 ఏమో ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్, రిమైనింగ్ 15 అమైనో యాసిడ్స్ నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ గ్లైజిన్, ఎలనిన్, సిస్టిన్, థెరాక్సిన్ ఎక్సెట్రా. సో విధి నిర్వహణ ఆధారంగా అమైనో ఆమ్లాలను 2 రకాలు వర్గీకరించవచ్చు. ఒకటి అత్యవసర అమైనో ఆమ్లాలు, అత్యవసరం కాని అమైనో ఆమ్లాలు, ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్, నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్. సో సో ఈ విధంగా అమైనో యాసిడ్స్, అమైనో ఆమ్లాలు అంటే ఏంది? కనీసం ఒక అమైనో గ్రూప్ మరియు కార్బాక్సిలిక్ గ్రూప్ కలిగి ఉన్నటువంటి కర్బన సమ్మేళనాలనే మనం అమైనో యాసిడ్స్ అంటాం. క్లాసిఫికేషన్ ఆఫ్ అమైనో యాసిడ్స్ బేస్డ్ ఆన్ పొజిషన్ ఆఫ్ అమైనో గ్రూప్ ఫ్రమ్ కార్బాక్సిలిక్ గ్రూప్. అమైనో యాసిడ్స్ ఆర్ క్లాసిఫైడ్ as follows: alpha amino acids, beta amino acids, gamma amino acids, delta amino acids. Next, based on the source, natural amino acids, synthesis amino acids. Next, classification of amino acids based on chemical nature. స్వభావం ఆధారంగా అమైనో ఆమ్లాలను ఎలా వర్గీకరణ చేయవచ్చు అంటే న్యూట్రల్ అమైనో యాసిడ్స్, తటస్థ అమైనో ఆమ్లాలు, ఎసిడిక్ అమైనో యాసిడ్స్, ఆమ్ల అమైనో ఆమ్లాలు, బేసిక్ అమైనో యాసిడ్స్, క్షార అమైనో ఆమ్లాలు, ఎరోమాటిక్ అమైనో యాసిడ్స్, ఎరోమాటిక్ అమైనో ఆమ్లాలు, హెట్రోసైక్లిక్ అమైనో యాసిడ్స్, విజాతీయ వలయ అమైనో ఆమ్లాలు, సల్ఫర్ కంటైనింగ్ అమైనో యాసిడ్స్, OH కంటైనింగ్ అమైనో యాసిడ్స్. నెక్స్ట్, క్లాసిఫికేషన్ ఆఫ్ అమైనో యాసిడ్స్ బేస్డ్ ఆన్ ఫంక్షన్. ఇది నిర్వహణ ఆధారంగా అమైనో యాసిడ్స్ని వర్గీకరణ ఎలా చేయొచ్చు అంటే ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్, నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్, అత్యవసర అమైనో ఆమ్లాలు, అత్యవసరం కాని అమైనో ఆమ్లాలు. సో నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ టాపిక్ చూద్దాం.
ఓకే.